జనగాం జిల్లా తరికొప్పుల గ్రామానికి చెందిన వ్యక్తి ప్రొఫెసర్ మామిడాల రాములు. ఇక చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న రాములు అంచెలంచెలుగా ఎదిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి ఢిల్లీలో ఐఐటి చదివారు. దాతల సహాయంతో అమెరికా చేరిన ఆయన వాషింగ్టన్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని సందర్శించారు. అక్కడున్న అధ్యాపక బృందం విద్యార్థులతో భేటీ అయ్యారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కోర్సులను అప్డేట్ చేయాలని అంటున్న మామిడాల రాములతో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మాత్రమే కాదు, యావత్ భారతదేశం ఒక గర్వించదగ్గ వ్యక్తి దగ్గర మనం ఉన్నాము. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఒక నిరుపేద కుటుంబం నుంచి పుట్టి అక్కడి నుంచి ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని, దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని, దాని తర్వాత అమెరికా వాషింగ్టన్లో అక్కడ ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ, అంతేకాదు ఒక ప్రపంచంలోని విమానాల తయారీ సంస్థ బోయింగ్ మనందరికీ తెలుసు, దాంట్లో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అతనే మామిడాల రాములు. ఇప్పుడు ప్రస్తుతం మనం సార్ దగ్గర ఉన్నాము. అతను ఒక వెనుకబడిన ప్రాంతం నుంచి ఇంతలా ఎలా ఎదగగలిగారు, అతను ఎన్నుకున్న సవాళ్ళు ఏంటి, సార్ మాటలను తెలుసుకుందాం. సార్, అక్కడ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మీ పాత్ర ఏంటి సార్? అదే కాదు, బోయింగ్ విమానాలు తయారు చేసే సంస్థలో మీ యొక్క పాత్ర ఏంటి? నేను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ప్రొఫెసర్గా ఉంటున్నాను. నేను బోయింగ్లో పాత్ర లేదు, but it is a Boeing endowed professorship that's based on the research into just the reputation batti it is a Boeing endowed. Na research related with airplane structures. Professor in mechanical engineering నేను బోధించడమే కాకుండా పరిశోధన కూడా ఉంది. ఆ పరిశోధన అనేది మెటీరియల్స్ మెకానిక్స్ సైడ్, సమ్ థియరిటికల్ సైడ్ ఎట్లా పనిచేస్తుంది ఆ మెటీరియల్, దెన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇవి నీకు ఎట్లా మెటీరియల్ బిహేవ్ చేస్తుంది, మెకానిక్స్ ఏంది, మరి మనం దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ప్రొడ్యూస్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఐ జనరలీ కాల్ 3M: మెటీరియల్స్, మెకానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటర్డిసిప్లినరీ. సో అన్ని ఏరియాల్లో పనిచేస్తాను. ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ను ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా ఉంటే ఈ రిలేషన్స్ ఉంటాయని. దట్స్ వాట్ మై రీసెర్చ్ ఫర్ ద పాస్ట్ 42 years. సార్, ఇక్కడ జనగామ జిల్లాలో మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రముఖ సైంటిస్ట్గా మీకు పేరుంది. ఇది ఎలా సాధ్యమైంది సార్? అంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? ఐ థింక్ ఏం లేదండి. ఐ థింక్ నేను బిలీవ్ చేసిందంటే, ఎడ్యుకేషన్ ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. కులాలు మతాలను అన్నిటినీ ఎదురు తిరగగలవు, నిన్ను ఏవి ఆపలేవు. సో ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ సెడ్ పర్మనెంట్ క్యాపిటల్. ఐ సెడ్ పర్మనెంట్ స్థిరాస్తి, వాళ్ళు తీసుకోలేరు. ఆ ఉద్దేశంనే కష్టపడాలి. అది ఒకటి, వసతులు ఉండగానే సరిపోవు, కష్టపడాలి. ఆ కష్టపడాలని సద్వినియోగం చేసుకొని బీ ఎక్సెల్, డోంట్ గో డౌన్. Excel in your whatever thought process you have, whatever subject you take it, and that's what I did, and that brought me to the stage. And నా ఎంతమంది ఏది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పిహెచ్డి అందరికీ నేను చెప్పేది అదే. ఆ విధంగానే ఐ టీచ్ దెమ్. దట్స్ అ వే మై మెసేజ్ గెట్స్ అక్రాస్. అండ్ అదే సేమ్ థింగ్ ఐ విల్ టెల్ మన తెలంగాణ స్టూడెంట్స్. లుక్, ఎక్కడో ఉన్నోని ఎక్కడికి పోయానంటే బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్, కొందరి సహకారం. ఐ థింక్ వీ నీడ్ టు ఆల్వేస్ అక్నాలెడ్జ్ whoever helped. I think that's what my motto is. Okay. అలాంటి కాలంలో కూడా మీరు చదువు వైపు అడుగులేయడానికి మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు సార్? మిలిటరీ అయినా మంచి కడక్ బట్టలు వేసుకొని వస్తే యూ ఫీల్ మంచి పెద్ద బూట్లు ఇవన్నీ. ఫస్ట్ టైం చిన్న పిల్లని చూసినా కదా, ఆడొచ్చి ఆ నోట్బుక్ ఇవ్వడం, ఎరుకలవడానికి యూ విల్ అండర్ ఎస్టిమేట్ దట్ ఇండివిజువల్. కానీ ఆ స్పార్క్ కొంచెం ఎంకరేజ్ చేసిండు. ఐ వాంటెడ్ టు ఆనెస్ట్లీ గివ్ ఏ బెస్ట్ టు హిమ్. ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్, ఐ కెనాట్ టెల్. మా ఊర్లోనే very lot of things I learned and practiced it. So these are the inspiration. Variety of people inspired me. మీ విద్యాభ్యాసం ఎట్లా జరిగింది సార్? స్టడీ, స్కూల్ స్టడీ, కాలేజ్ స్టడీ నుంచి వాషింగ్టన్ వరకు ఎట్లా జరిగింది?
తెగిన గాలిపటం అని చెప్పాను. ఆ ఎయిర్ వచ్చింది, ఆ ఎయిర్నే పట్టుకుని అదే ఎటు పోతుందో అదే డైరెక్షన్లో పోయాను. ఈ ప్రాసెస్లో ఎంతోమంది గుడ్ సమరిటన్స్ అంటాను తెలుగులో, ఎంతోమంది నాకు ఎంకరేజ్ చేసిన ఒక లిస్ట్ ఇవ్వాలంటే కష్టము, చాలామంది ఉన్నారండి, ఒకరిని డైట్ చేయలేను. బట్ ఆ విధంగా చూస్తే నేను అదృష్టవంతుడిని. అందుకే ఒక్కోసారి రిఫ్యూజ్ చేస్తా ఎవరన్నా అడిగితే. ఐ డోంట్ వాంట్ టు మిస్గైడ్ ద స్టూడెంట్స్. చూసాం కదా, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి సరైన సౌకర్యాలు లేకుండా కూడా తను చదువుతోనే మన సమాజాన్ని మార్చవచ్చు, మన కుటుంబాన్ని మార్చవచ్చు, దేశానికి మనవంతు సాయంగా ఎంతో కొంత చేయాలని మామిడాల రాములు గారు ఇప్పుడే చెప్పారు. తను అదే ఉద్దేశంతో చదువుతోనే ఇంతవరకు వచ్చాను కాబట్టి విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే మనం ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళొచ్చు, భారతదేశంకి అభివృద్ధి చెందడంలో మన పాత్ర కూడా పోషించవచ్చని రాములు గారు చెప్పారు. కెమెరామ్యాన్ శ్యామ్తో చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.